మహాదేవ శ్రీమాత్రే నమ. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. జనవరి మంగళవారము, భౌమవాసర. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేత్. మంగళవారం రోజు ఇప్ప నూనెతో కుజగ్రహం వద్ద దీపారాధన చేసినటువంటి వారికి అప్పులు అనేటువంటివి తరుక్కుంటూ వస్తాయి, తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, గమనించుకోండి. సో విశ్వాసనామ సంవత్సరము పుష్యమాసం హేమంత ఋతువులో ఉండడం జరిగింది. మరి 13వ తారీఖు జనవరి నెల 2026 సూర్యోదయం 6:35 నుండి మొదలు సూర్యాస్తమయము 5:37 వరకు. 6:35 AM సూర్యోదయము, 5:37 PM సూర్యాస్తమయము. అదేవిధంగా తిథి దశమి మధ్యాహ్నము 3:46 వరకు ఉన్నది. అటు పిమ్మట ఏకాదశి, మరి పట్టిల ఏకాదశి అంటారు ఇది. సో మనకు 14వ తారీఖే ఏకాదశి. ఇక మరి ఇంకా చూసుకున్నట్టయితే కరణము భద్రకరణము అద్భుతంగా ఉన్నది. ఇక నక్షత్రం విశాఖ నక్షత్రము రాత్రి 12:53 వరకు, అటు పిమ్మట అనురాధ నక్షత్రం ఉన్నది. సో శుభ సమయంలో ఉదయం 8:25 నుండి 8:04 వరకు, 8:25 నుండి సుమారుగా కూడా 8:54 వరకు, తిరిగి 9:32 నుండి 11:11 వరకు, మధ్యాహ్నం 12:06 నుండి 2:51 వరకు అంతా శుభ సమయాలుగానే చెప్పబడుతున్నది ఆల్మోస్ట్. ఇక రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 AM నుండి 10:30 వరకు కూడా ఉండడం జరుగుతున్నది. సో దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:31 వరకు చెప్పబడుతున్నది. మరలా తిరిగి రాత్రి 10:48 నుండి 11:40 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సో వర్జం ఈరోజు తెల్లవారుజామున 5:19 గంటలకు. అమృత గడియలు చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:57 వరకు ఉన్నది. సో తప్పకుండా ఈరోజు నాడు రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికి మీకు విజయం దక్కాలి అని అనుకునేటువంటి వారు నిమ్మకాయ దీపారాధన చేసుకోండి. ఆల్ ద బెస్ట్.